బీజేపీ మక్తల్ మున్సిపల్ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్యపై రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ స్పందించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లో మంత్రి, అధికార ప్రతినిధి ఒత్తిడితో ఎస్టీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు. ఈ విషయమై తాను రాజ్యసభలో ప్రస్తావించానన్నారు. గెలవడం ఖాయం, గెలిచిన తర్వాత కూడా తనను అధికార పార్టీ వేధిస్తుంది అని తన భార్యతో స్పష్టంగా చెప్పి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఈ దారుణ సంఘటనను సభాముఖంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారని చెప్పారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా పాల్పడుతుందని తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పండుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసి గిరిజనుడు, ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ కార్యకర్త మహాదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతని బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి అంటే మీరు ఊహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీలో ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి. తెలంగాణలో మీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతుందో, అంటే చిన్నపాటి ఎన్నికల్లో కూడా గెలవడానికి అభ్యర్థుల యొక్క ప్రాణాలు ఇవాళ పోయే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి దిగజారో మొత్తం దేశం ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిస్థితి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో ఎన్నికల్లో గెలవడానికి